హలో అండి, మేము కలుపుతున్నాము చిక్కుడుగాయ పచ్చడి. దీంట్లో మేము వేసాము ఉప్పు, కారం, చిన్నుల్లిపాయ, ఆవాలు, మెంతులు పొడి. ఇప్పుడు మేము దీంట్లో వేద్దాము నింబుగా ఖట్టా అండి. ఇది నిమ్మకాయ రసం. 3 నిమ్మకాయలు పడతాయి. నేను 4 పిండాను. పులుపుదాం, చూసి కలుపుకుందాం. చింతపండు వేయలేదండి, ఓన్లీ నిమ్మకాయ పులుసు. వెరైటీగా పెట్టాలిగా, వెరైటీ టేస్ట్ చూడాలిగా. చింతపండు పెడితే ఎలా టేస్ట్ వచ్చింది, నిమ్మకాయ పెడితే ఎలా టేస్ట్ వచ్చింది అని అందుకని నిమ్మకాయ వెరైటీగా ఇవాళ చేసాము. నిమ్మకాయతో ఇచ్చిస్తున్నాము చిక్కుడుకాయ పచ్చడి. చింతపండు పులుసు వేస్తారు, కానీ మేము ఇప్పుడు వేసాము నిమ్మకాయ పులుసు, నింబు కట్ట. మళ్ళీ దీంట్లో మేము కలుపుకుందాం. ఇప్పుడు తాలింపు: ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ, కరివేపాకు అండ్ ఇంగువ కలిపి తాలింపు వేసాము. ఈ తాలింపు ఇప్పుడు దీంట్లో మేము వేసేద్దాము, కలిపేద్దాము. ఓకే, చల్లారింది మొత్తం. ఓకే, అయిపోయింది చిక్కుడుకాయ పచ్చడి. టేస్టీ. కరివేపాకు, మేము పులుపు చూసుకొని మళ్ళీ కొంచెం తగ్గితే ఆ నిమ్మకాయ కొంచెం రసం కూడా వేసేద్దాము, లేకపోతే సరిపోయిందంటే అలాగే పెట్టేద్దాము. ఇంతకీ ఎలా ఉంది చిక్కుడుకాయ పచ్చడి? అది బాగా కలపాలి, ఇంకా కలపాలి అండి. ఇంకా కలపాలి అండి. ఇలాగే కలపాలండి, ఇలాగే కలపాలి. నేనైతే ఇస్తున్నాను వీడియో, నేనే కలుపుతున్నాను, అందుకని అటు ఇటు పోతుంది వీడియో, ఏం అనుకోబాకండి. ఓకే, కలుపుదాం. నూనె ఊరిద్దేమో రేపు దాకా. ఎలా ఉందండి చిక్కుడుకాయ పచ్చడి? కలిపితేనే ఆకలిస్తుంది కాదు, తినడానికి రెడీగా ఉండండి. వచ్చేసేయండి లేకపోతే మా ఇంటికి.